హాయ్ రియర్స్, ఈరోజు మీకు దప్పలం పులుసు ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ దప్పలం పులుసు గోదావరి జిల్లాలో స్పెషల్ అండి, ఆంధ్ర స్పెషల్ అంటారు. అదేనండి గుమ్మడికాయ పులుసు అన్నమాట. ఈ గుమ్మడికాయ చాలామంది దృష్టి తీయడానికి ఉపయోగిస్తారు. ఇంకా కొన్ని చోట్ల సాంబార్లోని గుమ్మడికాయ ముక్కలు పులుసు చేస్తారు, స్వీట్ చేస్తారు. కానీ ఈ దప్పలం కూర చేస్తారు. దప్పలం పేరు కొంతమందికి తెలుసు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి తెలుసు. ఈ దప్పడం అంటే గుమ్మడికాయ ముక్కలతో పెట్టి పులుసునే దప్పడం పులుసు అంటారు. ఇప్పుడు ఎలా చేద్దామో చూపిస్తాను పదండి. గుమ్మడికాయని ఇప్పుడు పగలగొట్టుకున్నాము. ఇవి ముక్కల కింద కోసుకోవాలి. లోపల గింజలు తీసేసి పైన తొక్కతోనే ఈ దప్పడం చేస్తారండి. దప్పలం పులుసులోకి ఏమేమి కావాలో మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఒకటి పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలండి. ఇంకా 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇంగువ కొద్దిగా, చిన్న బెల్లం ముక్క, చిన్న అల్లం ముక్క తీసుకోవాలండి. ఈ చూస్తున్నారు కదా, మెంతులు, పసుపు, కారము, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ఇంకా ఒక నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకుని పెట్టుకోవాలి. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, పొట్టి మినపప్పు, వెల్లుల్లిపాయ రబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఈ కూరకి వేయించడానికి సరిపడా నూనె కూడా తీసుకోవాలండి. ఇవన్నీ ఈ దప్పలం పులుసులోకి కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. గుమ్మడికాయని ఇలా పెద్ద ముక్కల కింద కోసుకోవాలి. పైన తొక్క తీయకూడదు. ఇంకా గుమ్మడికాయలను గింజలు కూరలో వేయకూడదు, పక్కన తీసి పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఏమో పెద్ద ముక్కల కింద చిలుకలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద ఉల్లిపాయను కూడా ముక్కల కింద కోసి పెట్టుకున్నాను. తాలింపు సామాన్ని రెడీ పెట్టుకున్నాను. ఇంకా చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు కూర మొదలు పెడదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పైన కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకోవాలండి ఇవన్నీ వేయించడానికి. ఇది నూనె వేడెక్కిన తర్వాత చూసుకొని మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పులుసుల్లోకి ఏ పులుసులో కన్నా సరే మెంతులు వేసి చూడండి, రుచి పెరగడమే కాకుండా మనకి చలవ చేస్తుంది. మెంతులు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ఈ మెంతులు ఎక్కువసేపు వేయించకూడదు, మాడిపోతే చేదొచ్చేస్తాయి. కొద్దిగా ఇలా వేగగానే నేను అల్లం బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసాను. అవి ఇలా వేయగానే వేగిపోతుంది. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేయిస్తున్నాను. ఈ కరివేపాకు కొంచెం ఇలా చిటపట్లు ఆడగానే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాలంటే మరీ ఎర్రగా వచ్చేంతవరకు కాకుండా మామూలుగా ఉల్లిపాయలు మగ్గినట్టు వేగితే ఈ పులుసులోకి బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా, ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ గుమ్మడికాయ ముక్కలు కూడా మొత్తం అన్నీ వేసేస్తున్నాను. వేసిన ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే కూరగాయల ముక్కలతో వేయండి, ఉల్లిపాయలతో పాటు వేయకండి. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను ప్రతి కూర వండినప్పుడు మీకు ఇదే చెప్తూ ఉంటాను. తర్వాత నేను రుచికి సరిపడా ఉప్పు, నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి, ఆ సాల్ట్ని వేసుకున్నాను. ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపేసి దీని మీద మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. అంటే బాగా మగ్గుతుంది అనమాట. ఈ సిమ్లో పెట్టగానే ఈ ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గుతాయి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత చూస్తే ముక్కలు బాగా మగ్గిపోయి కొంచెం కిందకి దిగాయి కదా, ఇందాక పై వరకు ఉండేవి. నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, అది ఈ ముక్కలు ములిగేలాగా వేస్తున్నాను. ఇందులో నేను మా ఇంట్లో కారం అండి, కూర కారం అని మా గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఇళ్లలో చేసుకుంటాము, బయట కారము, ఆ కారం వేసాను. ఇది ముక్కలు మునిగేలాగా చింతపండు రసం వేసుకున్నాం కదా, ఇది వేసి మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో పెట్టి అలా వదిలేయాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఈ బెల్లం ముక్క వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దప్పలం పులుసే కాదు, ఏ పులుసులో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే ముక్కలు ఉడికిపోయి మెత్తగా అయిపోయి, గరిటతో నొక్కితే చూడండి మెత్తగా అయిపోతున్నాయి. ఇప్పుడు స్టవ్ మించి ఈ దప్పలం పులుసు దించుకొని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు సామాన్లు ముందుగానే సిద్ధం చేసుకున్నాను కదా, ఆ సామాన్లు ఈ ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఒకసారి మంట సిమ్లో పెట్టాలి, లేకపోతే మాడిపోతాయి. తర్వాత ఇందులోను
కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ తాలింపు వేగిన తర్వాత ఉడికిన ఈ దప్పలం పులుసు ఏదైతే ఉందో అది లాస్ట్, ఇంకా ఇదే అయిపోయినట్టే కూర. ఇది వేసేసుకోవాలి. ఈ తాలింపు వేసినప్పుడే మంచి వాసన, చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇది గోదావరి జిల్లాల స్పెషల్ కూర అండి. ఇదే దప్పలం పులుసు, ఇదే గుమ్మడికాయ పులుసు అంటారండి. చాలా బాగుంటుంది. దప్పలం పులుసు వేసుకుని అన్నం తింటే చాలా బాగుంటుంది. మా గోదావరి జిల్లాల స్పెషల్ వంటకం అండి ఈ దప్పలం. మీరు కూడా నేను చెప్పినట్టు చేసి చూడండి. వేడివేడి అన్నంలో దప్పలం పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అదిరిపోతుంది. సూపర్ ఉందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చేసిన ప్రకారం మీరు చేస్తే మళ్ళా చేసుకుని తింటూ ఉంటారు. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డియర్స్.